అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళని, జర్నలిస్ట్ అందరిని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి. మా టీం చెప్పినట్టే నిన్న నైట్ ఒక ప్రీమియర్ జరిగిండే. మా పక్కన మా నాన్న, అమ్మ కూర్చొని ఉండే. వాళ్ళది షో అయిపోయాక వాళ్ళ రియాక్షన్, వాళ్ళు కంట్లో నీళ్ళు పెట్టుకొని ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతుండే వాళ్ళు. ఎనీ యంగ్స్టర్ కెన్ రిలేట్. మన పేరెంట్స్ మన వల్ల సొసైటీలో ప్రౌడ్గా తలెత్తుకొని మా పిల్లోడు ఇది చేసినాడని చెప్పుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. అందుకు నిన్నటి నుంచి నేను వెరీ ఓవర్వెల్మ్డ్ ఉన్నాను. ఈ ప్రాసెస్లో ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు నాకు. ఎంతోమంది కొత్త ఆర్టిస్ట్ కలిసారు. ఎంతోమంది నాలాగా ఒక పేరు చేసుకుందాం మనకి అని వచ్చిన వాళ్ళు కలిసారు. వాళ్ళందరితోటి ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. హాయిరా మాట్లాడుకుంటాము. ఏం చేస్తున్నావు అంటే ట్రై చేస్తున్నాము, అట్లేదో మాట్లాడుకుంటారు. నువ్వేం చేస్తున్నావు అంటే నేను కూడా సినిమా చేస్తున్నాను. అవునా, ఎవరు అంటే గుణశేఖర్ గారు అనే ఒక్క పేరు ఆ కాన్వర్జేషన్లో ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా నేనంటే కొంచెం ఒక రెస్పెక్ట్తో చూసేవారు, కొంచెం నన్ను సీరియస్గా తీసుకునేవారు. ఎనీ యంగ్స్టర్కి మనకి అవతల ఒక పర్సన్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మన చేసే పనిని కొంచెం వాల్యూ చేస్తే అది చాలా హై వస్తుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు ఎప్పటి నుంచి అయితే నా లైఫ్లో అసోసియేట్ అయిందో చాలామంది నన్ను డౌట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఎనీ యంగ్స్టర్ని క్వశ్చన్ చేసేటోళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మా అమ్మగారు కూడా నేను యాక్టర్ అవుతాను అని కాలేజ్ ఆపేసినప్పుడు ఒక వారం రోజులు సరిగ్గా మాట్లాడలే. అంటే ఆ టేబుల్ మీద ఫుడ్ పెట్టేది, పప్పుచారు పెట్టేది, ఆ గిన్నెతో అట్లా సౌండ్ చేసేది, నాకు తెలవాలి నేను వచ్చి తినాలి అని. అదే అమ్మ నిన్న చూసి కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చి చాలా బాగా చేసినావు నాన్న అని చెప్తే అది మీకు నేను వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. అది థ్యాంక్ యూ సో మచ్ సార్.